జీవితం ఆనందంగా ఉండాలంటే ఉన్న దాంట్లో తృప్తి పడితే చాలు. లేని దానికి ఆశపడకుండా చేయడానికి రోజు ఒక పని సంతోషంగా జీవించడానికి. సోమరితనం చాలా ప్రమాదకరం. ఒకరిని మోసం చేసి మనం ఎదగాలనుకోవడం వాళ్ళ కర్మ. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ అనేది మంచి అయినా ఉండొచ్చు, చెడైనా ఉండొచ్చు. మంచి చేసేవాడికి మంచి కర్మలు లభిస్తాయి, చెడు చేసేవాడికి చెడు కర్మలు తప్పవు. మనం అనుకోవచ్చు, ఈరోజు ఏం బాధ లేకుండా ఒకరిని దోచుకొని మనం తిన్నా ఇప్పుడు ఆనందంగా ఉంటుంది. తర్వాత వాని శ్రమ దోపిడీ చేసింటావు చూడు, అప్పుడు నీకు ఒకరోజు కర్మ ఎందుకురా బాబు ఆ రోజు అలా చేశాను, అలా చేయకోకుండా ఉంటే బాగుండేమో అనుకున్నా కూడా నిన్ను వదిలిపెట్టదు కర్మ. కాబట్టి ఒకరిని మోసం చేయకుండా నీతిగా, నిజాయితీగా, క్రమబద్ధంగా రోజు నువ్వు కష్టపడిన దాంతో నువ్వు సంతోషంగా జీవించడం తెలుసుకో. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అంతే, నాకు తెలిసింది నేను చెప్పా.